హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము అక్షయ తృతీయ గురించి తెలుసుకుందాము. మత్స్య పురాణము 65వ అధ్యాయం ప్రకారము ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామప్రదమైన అక్షయ తృతీయ వ్రతం గురించి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదయనాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులేమైనా లేక పుణ్యకార్యాచరణ ఏదైనా దాని ఫలితం అక్షయం అవుతుంది. అలాగే పుణ్యకార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే పాపకార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది. ఈనాడు తృతీయ తిథి బ్రహ్మలో కలిసి ఉంటుంది. అందుచే విశేష పూజనీయమైనది. ఈనాడు ఉపవాస దీక్ష జరిపి ఏ పుణ్య కర్మనాచరించినా కూడా తత్సంబంధ ఫలము అక్షయంగానే లభిస్తుంది. ఈ తిథి నాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు. అందుకే దీనికి అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది. ఈరోజు అక్షతోదకముతో స్నానము చేసి అక్షతలను విష్ణు భగవానుని పాదములపై ఉంచి అర్చించి ఆ తర్వాత ఆ బియ్యమును చక్కగా మరోసారి బ్రాహ్మణులకు దానమిచ్చి మిగిలిన వాటిని దైవోచ్చిష్టంగా బ్రాహ్మణోచ్చిష్టంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనము చేసిన వారికి ఈ ఫలము తప్పక కలుగుతుంది అని పురాణాలలో ఈశ్వర వాక్యం. ఇలా ఒక్క వైశాఖ శుక్ల తదేనాడు పైన చెప్పిన విధంగా నియమంతో అక్షయ తృతీయ వ్రతాన్ని ఆచరించిన తర్వాత వచ్చే 12 మాసాలలో శుక్ల తృతీయ నాడు ఉపవసించి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగము చేసిన ఫలితం కలిగి ఆత్మను ముక్తిని పొందగలడు. అక్షతములు అంటే ఏమాత్రము విరగని, పగుళ్ళు లేని గట్టిగా ఉన్న బియ్యము. అవి వరి ధాన్యము నుండి కావచ్చు, గోధుమ ధాన్యము కావచ్చు, ఎవల ధాన్యము కావచ్చు. ఇటువంటి వాటితో సిద్ధం చేసిన ఆహారమును అక్షతాన్నము లేక అక్షతాహారము అంటారు. శ్రీనాథ పురాణం కూడా ఈనాడు చేయు దాన ధర్మాలను అత్యధిక ఫలాన్ని ఇస్తాయని చెబుతుంది. ఈనాడు దానం ధర్మం చేయటమే అక్షయ ఫలితాన్ని ఇస్తుంటే, ఇక గంగా తీరంలో నాడు చేసే దానాది ఫలములను గురించి నారద మహర్షి ఇలా చెప్పాడు. అక్షయ తృతీయ నాడు గంగా తీరంలో నియమంతో ఘృత ధేను దానం చేసిన వానికి ఫలితం ఇంతింత కాదు. సహస్రాదిత్య సంకాసుడే సర్వకామ సమనిత్తుడే బంగారము రత్నములతో కూడి చిత్రహంసములతో కూడిన విమానంలో తన పితృదేవతలతో కల్పకోటి కల్పములు కల్పకోటి సహస్రముల కాలము బ్రహ్మలోకమున విరాజులును. తర్వాత గంగా తీరములు అత్యంత ధనవంతుడైన బ్రాహ్మణునిగా పుడతాడు. అంతమున బ్రహ్మజ్ఞానియే ముక్తిని పొందుతాడు. అలాగే యథావిధిగా గోదానము చేసిన వాడు గోరోమ సంఖ్యలు ఎన్ని ఉన్నాయో అన్ని సంవత్సరములు స్వర్గలోకములో విరాజల్లి తరువాత భూమి మీద పుట్టి చక్కని విద్యను ఐశ్వర్యాన్ని అనుభవించి అంతమున ముక్తిని పొందుతాడు. గంగానది ఒడ్డున వేద విధుడైన బ్రాహ్మణుకు కపిల గోదానము చేసినచో నరకములోనున్న తన పితరులందరూ స్వర్గానికి చేరుతారు. అక్కడ భూమిని దానం చేస్తే ఎంత భూమిని దానం చేశాడో అంత భూమిలోని రేణావుల ప్రమాణాబ్ది వరకు బ్రహ్మ విష్ణు శివలోకములలో నివసించి భూమి మీద పుట్టి సప్త ద్వీపాధిపతి యగును. అతడు నిద్రించినచో బేరి శంఖాది నినాదములచే మేల్కొల్పబడును. సర్వధర్మ పరాయణుడే సర్వ సౌఖ్యములను పొంది నరకవాసములో ఉన్న పితరులందరికీ స్వర్గమున చేర్చి స్వర్గమునున్న పితరులందరికీ మోక్షము చేర్చి స్వయముగా జ్ఞాని అయి ఆ విద్యను జ్ఞాన ఖడ్గముచే ఖండించగల పరమ వైరాగ్యము పొందిన పరబ్రహ్మను పొందును. అటువంటి పుణ్యములెన్నయో జరుగును. ఇది అక్షయ తృతీయ గురించి. అక్షయ తృతీయ గురించి నారద మహర్షి ఈ విధంగా చెప్పాడు. అలాగే అక్షయ తృతీయ అంటేనే నేటి కాలంలో బంగారం, వెండి లేదా ఇతర ఏదైనా విలువైన వస్తువులను కొనడం అనేది ప్రచారంలో ఉంది. ఈ రోజున కొనేది అక్షయమం అవుతుందని చెప్పిన వ్యాపార ప్రచారం వాస్తవంగా నమ్మి వాటిని కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. అసలు అటువంటివి కొనాలని అనుకుని డబ్బు లేకున్నా అప్పో సప్పో చేయడం మంచిది కాదు. బంగారం అక్షయం అవటం అటుంచి చేసినప్పుడు తప్పులు జరిగి పాపాలను జరుగుతాయి, అక్షయం అవుతాయని శాస్త్రాలు వివరించుతున్నారు.